కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరతపై జేపీ నడ్డాతో చర్చిస్తున్నారు. ఈ సమావేశం ముగియగానే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై పీయూష్ గోయల్తో చర్చించనున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరతపై జేపీ నడ్డాతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, జేపీ నడ్డాతో సమావేశం కొనసాగుతోందా? హైలైట్స్ ఏంటి? ఎస్ దేవి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల కొరతపైన ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏ విధంగానైతే ఢిల్లీకి వచ్చిన తర్వాత అటు జేపీ నడ్డా అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే ప్రస్తుతం జేపీ నడ్డాతో సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ సమావేశంలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడున్నటువంటి సీజన్లో ఏ విధంగానైతే రైతులు యూరియా లేకపోవడం వల్ల ఏ విధంగానైతే ఇబ్బందులు పడుతున్నారో, అంతేకాదు రానున్నటువంటి సీజన్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. సో తెలంగాణకు కేటాయించినటువంటి 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. దాదాపు మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు సప్లై కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశం కూడా ముగిసింది. ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ మనకు బయటకు వస్తుంది, చూడొచ్చు. ముఖ్యమంత్రి సమావేశం అనంతరం బయటికి వెళ్ళిపోతున్నారు. ఏదైతే జేపీ నడ్డాతో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఎరువులకు సంబంధించినటువంటి అంశంపైనే చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే దాంతో పాటు జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఏదైతే తెలంగాణలో